హాయ్ హలో అందరికీ పరాభవన ఉగాది శుభాకాంక్షలు. మేము మీతో చెప్పినట్టు ఉగాది పర్వదినాన మేము మా మొదటి ప్రయత్నంగా ఎన్నో సంవత్సరాల ప్రఖ్యాతిగాచిన శాతవాహన కాలం నాటి కాకతీయుల కాలం నాటి త్రిముఖ స్వయంభూ లింగంని మనం ప్రజలందరికీ చూపించే ప్రయత్నం చేస్తున్నాము. సో ప్లీజ్ స్టే టు అవర్ ఛానల్ క్రిష్మన్ వ్లాగ్స్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇది టెంపుల్ చాలా బాగుంటుందండి. ప్రకృతిలో ఇమిడిపోయి ఉంటుంది. మంచి కొండ ప్రాంతంలో ఉంటుంది. వర్షాకాలం వచ్చినప్పుడు జలపాలతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు త్రిముఖ లింగాన్ని చూసారంటే ఆధ్యాత్మికంగా మీరు చాలా ఇదైపోతారు. ప్లీజ్ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు వీడియోస్ చూసి చాలా ఆశ్చర్యపోతారు. థ్యాంక్ యూ. మరికొద్దిసేపట్లో మీకు ఆ గుడి యొక్క ప్రత్యేకత, విశిష్టత ప్రతి ఒక్కటి మీకు మేము చూపిస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. నుంచి వచ్చే వాళ్ళకి కామారెడ్డి దగ్గరికి వచ్చిన తర్వాత నిజాంసాద్ చౌరస్తా నుంచి స్ట్రైట్గా వెళ్తే ఒక 10 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత తాడోయి మండలం అనేది వస్తుంది. తాడోయి మండలం నుంచి లెఫ్ట్ తీసుకుంటే సంతాయిపేట రోడ్ వస్తుంది. ఆ సంతాయిపేట 10 కిలోమీటర్స్ వస్తుంది అక్కడ నుంచి. ఆ సంతాయిపేట రోడ్కి డైరెక్ట్ మనం అక్కడికి చేరుకుంటే అక్కడనే మనకు భీమేశ్వర ఆలయం అనేది మనకు కనిపిస్తుంది. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిష్మన్ వ్లాగ్స్. అందరికీ పరాభవనామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మీకు ఒక స్పెషల్ ప్లేస్కి తీసుకొచ్చాం. ఆ స్పెషల్ ప్లేస్ ఏందో కాదు, చాలా విశిష్టమైన గుడి. ఇది కామారెడ్డికి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అది చూస్తే మీరు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది ఏ 10 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో కట్టిన గుడి కాదు, కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన గుడి. ఈ టెంపుల్ పంచముఖి స్వయంభూ లింగం టెంపుల్ అంటారు దీన్ని. అలాగే దీన్ని బసవేశ్వర ఆలయం కూడా అని అంటారు. ఇది ప్రజెంట్ ఇక్కడ జరిగేది ఉగాది సంబరం ఉత్సవాలు. ఇక్కడ ఎడ్లపోల అమాస అని చెప్పి ట్రాక్టర్స్ తీస్తారు, వీళ్ళందరూ చూస్తారు. ఇక్కడ మీరు వెనక చూస్తే వాళ్ళందరి కోలాహలం కనిపిస్తుంది. అక్కడ అందరూ కోలాటాలు ఆడుతున్నారు. ఒకసారి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎలా కోలాటాలు ఆడుతున్నారో చూద్దాం, పదండి. ఓం శ్రీ గణేశాయ నమః. భీమేశ్వర భగవానికి జై. పార్వతీ మాతాకి జై. సంతాయిపేట గ్రామంలో పర్వదినం సందర్భంగా బండ్ల ఊరేగింపు, తర్వాత కోలాటము, భజనలు, ఇవన్నీ కార్యక్రమాలు విశేషంగా జరుపుకోవడం సనాతన సాంప్రదాయంగా మా తాతల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని మా తండ్రులు పాటించారు, మేము పాటించాము, ఇప్పుడు మా పిల్లలు కూడా పాటిస్తున్నారు. ఈ గ్రామం యొక్క అభివృద్ధిలో భాగంగా ఏ పనులు చేసినా కూడా అందరము కలిసిమెలిసి ఉంటూ పండగలను విశేషంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నటువంటి సాంప్రదాయం. అదేవిధంగా మా గ్రామంలో ఉన్నటువంటి ఇప్పుడు యువకులు, పిల్లలందరూ గ్రామంలో ఉన్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో దీన్ని కాపాడుకోవడానికి వీళ్ళు ఎక్కడ పని చేసినా కూడా ప్రతి పండుగకు ఒక 2 రోజులు వాళ్ళు లీవ్ తీసుకొని పండగకు రావడము, పండగను ఆహ్లాదంగా జరుపుకోవడం అనేటటువంటి జరుగుతుంది. ఇందులోకి మా గ్రామంలో ఉన్నటువంటి యువకులకు కూడా మేము ప్రోత్సాహంగా పెద్దలందరూ సహకరిస్తున్నారు. అలాగే మా గ్రామంలో విశేషంగా జరిగేటటువంటి పండుగలలో మా సంతాయిపేట అంటేనే భీమేశ్వర ఆలయం, భీమేశ్వర ఆలయం అంటేనే సంతాయిపేట అని చెప్తుంటాం. స్వయంభూగా వెలిసినటువంటి ఆ భీమేశ్వర స్వయంభూ లింగం ఎంతోమందికి అన్ని రకాల దీవెనలు ఇస్తూ అందరికీ అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా అందరినీ ఆశీర్వదిస్తూ భీమేశ్వరుడు తర్వాత ఆ భీమేశ్వర ఆలయం అనేటటువంటిది శాతవాహనుల కాలంలో నుంచి వచ్చినటువంటిది. అంతకుముందు కాకతీయులు అక్కడ నిర్మాణం చేసేటువంటి కట్టడాలు, అక్కడ ఉండేటటువంటి నిర్మాణాలకు అనుకూలంగా మనం గమనించినట్టయితే వాళ్ళ కాలంలో నిర్మించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి చరిత్రకు ఆధారం ఏంటంటే అప్పుడు పంచపాండవులు
అరణ్యవాసం వచ్చినప్పుడు అక్కడ ఆ ప్రాంతంలో తిరిగినట్టు కూడా ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పి పంచపాండవులకు విగ్రహాలు ఉండడం, తర్వాత సీతా వనవాసంలో కూడా అక్కడ జరిగినప్పుడు సీతా వనవాసం అప్పుడు కూడా శ్రీరామచంద్రుడు అక్కడ నుంచి వెళ్ళిన సందర్భంగా కూడా అక్కడ వీరాంజనేయుడు తర్వాత సీతారాముల యొక్క విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగింది. స్వయంభూలింగం అంటే అది స్వయంగా వెలిసినటువంటి లింగం కాబట్టి చాలా పవిత్రమైనటువంటిది. మనం ఎక్కడ ఎవరు ఉన్నా ఎక్కడ ఏ కోరికలు కోరుకున్నా కూడా స్వామి దగ్గరకు పోయి ప్రణం వెళ్ళి ఒక చెంబెడి నీళ్లు లింగం మీద పోసినట్టయితే మనం అనుకున్నటువంటి కోరికలు తీర్చి సంతానం లేని వారికి సంతానము, పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కావడం కానీ, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకు ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి గొప్ప దేవుడు మా అందరికీ ఇలవేలుపు. సంతాయపేట అంటేనే మొదలుగా మనం గమనించేటటువంటి మొదలుగా మేము మొక్కేటటువంటిది భీమేశ్వరుని మొక్కుతాం. ఏ కార్యక్రమం చేసినా కూడా, పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా, గృహప్రవేశాలు చేసినా కూడా మొదలు భీమేశ్వరుని ప్రార్థించిన తర్వాతనే మేము ఏ కార్యక్రమాలైనా ముందుకు తీసుకొని వెళ్ళడం జరుగుతుంటుంది. ఆయన యొక్క అనుగ్రహంతో మేము, మా పిల్లలు, మా పెద్ద మనుషులు కూడా అందరూ బాగానే ఉన్నారు. అందరం బాగానే ఉన్నాం కాబట్టి ఆ విధంగా భీమేశ్వరుని ఎల్లవేళ్ళ కొలుస్తూ ఆయన యొక్క ఆశీస్సులు మేము ఎల్లవేళ్ళ తీసుకొని మేము ఆనందంగా సంతోషంగా ఉండడానికి కారణం కూడా మాకు ఆయననే. భీమేశ్వరే మాకు సర్వస్వం కాబట్టి ఆయనను మేము వచ్చేటటువంటి పబ్లిక్ ఇంతకుముందు మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే అక్కడ దాదాపు ఒక 100-200 మంది కంటే ఎక్కువ ఉండేవారు కాదు. ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతాలు మన కామారెడ్డి జిల్లానే కాకుండా మెదక్ జిల్లా తర్వాత హైదరాబాద్ నుంచి కూడా చుట్టుపక్కల అన్ని దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు ఈ మధ్యలో వేరే ప్రాంతంలో నుంచి కూడా చాలామంది వస్తున్నారు. మొన్న ఇటీవల జరిగినటువంటి మాఘమాస జాతరలో లాస్ట్ టైం అయితేనేమో 1,20,000 వస్తాయి. ఈసారి దాదాపు 150,000 పైన వచ్చినటువంటి మేము మా కమిటీ వాళ్ళు ఇంతమంది వచ్చినటువంటి నిర్ధారణ చేసి చెప్పడం జరిగింది. అంటే సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ప్రతి సంవత్సరం పెరుగుతూ ఆ సంఖ్య బాగా అభివృద్ధి చెంది భీమేశ్వరుని యొక్క అనుగ్రహంతో అందరూ ఆయురారోగ్యాలతో ఉంటున్నారు కాబట్టి ఆ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాం. ఆ రోజు ఒకరోజు మాత్రమే ఉదయం నుంచి రాత్రి వరకు పూజా కార్యక్రమాలు, తర్వాత రాత్రి భజన కార్యక్రమాలు జరుపుకుంటాం. తర్వాత శివరాత్రి, రెండవది శివరాత్రికి 2 రోజులు ఉత్సవాలు జరుపుతాం. మొదటి రోజు ఏంటంటే ఉపవాసం నాడు ఉదయం 5 గంటల నుంచి రాత్రి మొత్తం వరకు అభిషేకాలు, పూజా కార్యక్రమాలు జరుగుతాయి. రాత్రి మళ్ళా తెల్లారి ఊరేగింపు ఉంటుంది. సాయంత్రం శివరాత్రి నాడు సాయంత్రం శివపార్వతుల కళ్యాణం చేస్తాం. తర్వాత రాత్రి అభిషేకం, శివదీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు ఆ రోజు శివదీక్ష విరమణ కోసం పూజా కార్యక్రమాలు చేస్తాం. రాత్రి మళ్ళీ 12 గంటలకు మళ్ళీ లింగోద్భవ కాలంలో శివునికి విశేషంగా అభిషేకం చేసి ఆ రోజు రాత్రి అంతా భజన కార్యక్రమాలు మా దగ్గరికి ఇక్కడ మా సంతాయపేట వాస్తవులే కాకుండా ఇండియాలో వాస్తవులు కూడా వచ్చేసి ప్రతి సంవత్సరం వాళ్ళు వచ్చి రాత్రి తెల్లారి వరకు 6 గంటల వరకు భజన నిరంతరంగా చేస్తూ పోతుంటారు. ఆ రోజు ఉపవాస కార్యక్రమం అయిపోయిన తర్వాత తెల్లారి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా జాతర కార్యక్రమాలు విశేషంగా జరుగుతాయి. మళ్ళీ సాయంత్రము శావ ఊరేగింపు, తర్వాత గండదీపం విశేషంగా కార్యక్రమం, ఈ 2 కార్యక్రమాలు చాలా ఘనంగా జరుపుకొని మాఘమాస శివరాత్రి ఉత్సవాలు 2 జరుపుకోవడం కాకుండా విశేషంగా జరిగేటటువంటి కార్యక్రమాలలో కార్తీక మాసంలో ఇటీవల ఒక 3 సంవత్సరాల నుంచి ఒక మంచి పర్వదినం నాడు సత్యనారాయణ వ్రతాలు జరుపుకుంటున్నాం. సామూహిక సత్యనారాయణ వ్రతాలు అనేది జరుపుకోవడం, తర్వాత అదే రోజు కార్తీక దీపోత్సవం జరుపుకోవడం అనేటటువంటి విశేషంగా జరుపుతున్నాం. తర్వాత కార్తీక పౌర్ణమి నాడు ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు విశేషంగా పూజలు జరిపి మళ్ళీ తర్వాత ఆ రోజు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ కార్యక్రమాలు జరుపుకుంటాం. తర్వాత శ్రావణ మాసంలో కూడా ప్రతి శ్రావణ మాసంలో శనివారం, సోమవారం నాడు విశేషంగా భక్తులు మా సంతాయపేట గ్రామస్తులు పరిసరాలే కాకుండా చాలా దూరం నుంచి చాలామంది వచ్చి శివునికి అభిషేకం చేసుకొని స్వామి యొక్క ఆశీస్సులు పొందడం అనేది జరుగుతుంది. ఇక్కడ శివలింగం అనేటటువంటిది స్వయంభూలింగం అంటాం. ఇది పంచముఖ లింగం, 5 ముఖాలు కలిగినటువంటి లింగం. మనం ఇప్పుడు ఒకటే కాకుండా విశేషంగా ఇది ఏంటంటే పశ్చిమ ముఖంగా ఉండేటటువంటిది. ముఖద్వారమేమో పశ్చిమ ముఖంగా ఉంటుంది, కానీ ముఖాలు మాత్రం శివలింగానికి 5 పంచముఖాలు అని చెప్తుంటాం. తర్వాత శివలింగంకు ఈ ప్రధాన ఆలయం పక్కన పార్వతీదేవి గుడి ఉంటుంది. ఆ పార్వతీదేవి గుడి స్వయంభూ కాకుండా మా తండ్రుల కాలంలో ఆ ప్రాంతంలో ఉండేటటువంటి గుడి నిర్మాణం జరిగింది, కానీ అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించలేదు. అప్పుడు వారి యొక్క సమక్షంలో మా నాన్నగారు తర్వాత ఇంకా పెద్ద మనుషులు చాలామంది కలిసి అక్కడ అమ్మవారిని ఒక 11 రోజులు అక్కడ పూజా కార్యక్రమాలు చేసి ఆలయం ముంగట ధ్వజస్తంభము, తర్వాత పార్వతీమాత యొక్క గుడిని పార్వతీమాత యొక్క అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. ప్రధానంగా ఈ 2 ఆలయాలకు విశేషంగా పూజలు జరుగుతాయి.
అలాగే ఇటీవల ఒక 10-15 సంవత్సరాల కింద ఆంజనేయుని గుడి ఆంజనేయుడు తర్వాత సీతారాములు రామలక్ష్మణులు ఉండేటటువంటి విగ్రహాలకు కూడా పూజా కార్యక్రమాలు విశేషంగా జరుగుతున్నాయి. తర్వాత అక్కడ ఇంకొకటి యమకోణం అనేటటువంటిది ఉంది. యమకోణం అనేటటువంటిది మనకి ఏదైనా బాధలు ఉన్నట్టే తొలగిపోతాయనే ఉద్దేశంతో ఆ 2 బండల ఇలా ఉగాది పండుగ కదా, ఉత్సవాలు, ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు ఈడ ఊళ్ళే మన భీమేశ్వరం కాడ జాతర తిరుగుతాయి. ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి మాకు ఫండ్స్ కావాలి, రోడ్లు కావాలి, బాత్రూమ్ కావాలి, మళ్ళీ మన వంటశాల కావాలి, ఇంకా వేరే బాత్రూమ్లు, మళ్ళీ మాకు ఇంకా ఇలా పార్కు అసలు ఏదైనా కావాలని మా ఎల్లారెడ్డి అక్కడ చాలామంది భక్తులు రావడం జరుగుతుంది కాబట్టి మనకు ఎక్కడ ఏం చేసినా మనం రూపాయి చందాలు వసూలు చేస్తే డబ్బులు సరిపోతలేవు కాబట్టి మనకు ఒకటి ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా గవర్నమెంట్లు కొన్ని ఫుల్ సహకారం చేస్తేనే మనం ముందుకోవడం జరుగుతుంది. అక్కడ మన ₹1 కోటి గుడికాడ వర్క్ చేయడానికి కూడా మనం సిద్ధం ఉన్నాం, కానీ ఆడ ఫెసిలిటీ కరెక్ట్ లేవు, బాత్రూమ్స్ లేవు. మన మొన్న ఎన్నో డబ్బులు పెట్టి మనం ఎటేటో తిరుపతికి కానీ మనం యాదగిరిగుట్ట కానీ ఎక్కడెక్కడో వెళ్తామో, ఇక్కడ కూడా ఏంటంటే మన గవర్నమెంట్ కొంచెం సహకారం చేస్తే ఇక్కడ ఉన్న స్వయంభూలింగం అంటే పురాతనం ఉన్న టెంపుల్కి చాలా ప్రాముఖ్యత ఉంది. కాబట్టి గవర్నమెంట్ ద్వారా కూడా మనకు ఏదైనా ఫండ్ వస్తే మనం డెవలప్ చేసుకుంటే బాగుంటుంది. మొన్న వచ్చిన వాతావరణానికి వర్షానికి బీభత్సమైన వర్షానికి అన్నీ కొట్టుకపోయినాయి. అక్కడ మనకు ఎన్ని అంటే అక్కడ చేయడానికి 50 లక్షల దాకా పెట్టినా కానీ ఇప్పుడు తక్కువనే. మీరు ప్రభుత్వం నుంచి మేము చాలా మాకు సహకారం కావాలని కోరుకుంటున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. మాది సంతాపేట గ్రామము. ఇక్కడ భీమేశ్వర టెంపుల్ చాలా పవిత్రమైనది. మా గ్రామ ప్రజలు కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం పురాతన దేవాలయాలన్నీ ఇక్కడ యాదగిరిగుట్ట కానీ, వెమ్లవాడ కానీ, ఇక్కడ బాసర కానీ, ఇంకా అన్ని పురాతన దేవాలయాలు చాలా అభివృద్ధి చెందుతున్నాయి. ఇక్కడ మాది కూడా మారుమూల గ్రామం కాబట్టి మాది చాలా పవిత్రమైన భీమేశ్వర ఆలయము. దానికి గవర్నమెంట్ వాళ్ళు మంచి సహకరించి పర్యాటక కేంద్రం చేయడం కానీ చాలా ప్రోత్సహిస్తే బాగుంటుందని మేము గవర్నమెంట్ గారికి, మన ఎమ్మెల్యే గారికి కానీ వాళ్ళకి కానీ చెప్తూ ఉన్నాం. మాకు ఇంకా సహాయ సహకారాలు అందిస్తే ఇంకా చాలా డెవలప్ చేసుకుంటాం. మా గ్రామ ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు, యువకులు ఉత్సాహంగా ఉన్నారు. మా కమిటీ తరఫున కూడా చాలా కష్టపడుతున్నారు, ప్రస్తుతం అన్నీ చేస్తున్నారు. మాకు పోలీస్ సిబ్బంది కానీ, ఆర్టీసీ సిబ్బంది కానీ, ఇంకా గ్రామ ప్రజలు పక్క గ్రామాలు అందరూ బాగానే అన్నదాన కార్యక్రమం అవన్నీ బాగానే కష్టపడుతున్నారు. మా గ్రామ యువకులు ఇంకా అభివృద్ధి చెందాలని, మాకు చాలా పురాతనం ఇంకా కొంచెం డెవలప్ చేస్తే అన్ని సహాయ సహకారాలు అందిస్తే పర్యాటక కేంద్రంగా మేము చేసుకొని ఇంకా అభివృద్ధి చెందుతామని చెప్తున్నాం. బోలో భీమేశ్వర మహారాజ్. ఓం నమ శివాయ. ఇది మాది సంతాయపేట గ్రామము, తాడ్వాయి మండలము, కామారెడ్డి జిల్లా. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకు సంతాయపేట భీమేశ్వర ఆలయం అంటే యావత్ సగం తెలంగాణకు చాలామందికి కూడా తెలుసు. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల నుంచి కూడా ఈ సోషల్ మీడియా ఎక్కువైన నుంచి కూడా చాలామంది భక్తులు రావడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్నది ఏంటంటే కాశీకి పోయినంత బరాబరి కసే ఏంటంటే, ఉత్తరం నుంచి కాశీకి వారే వాగు ఇక్కడ మాత్రమే ఉన్నది. దక్షిణం నుంచి ఉత్తరం నుంచి దక్షిణం వారి పారే వాగు. ఈ వాగులో మౌని అమావాస్య రోజు స్నానం చేసినట్లయితే చాలామంది భక్తులకి చాలా కోరికలు నెరవేరుతాయి అనేది అప్పటి నుంచి ఉన్నది. అయితే సైంటిఫికల్గా కూడా అక్కడ నుంచి చలి అనేది వెదర్ ప్రభావంతో కూడా ఉంటుంది కాబట్టి అక్కడ మనం చెప్పడం విధానం కూడా దానికి కూడా సంబంధం ఉంటుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే, కాశీకాపూర్ ఆదినాథ కాలభైరవం బచ్చే కాశీ మనం ఇక్కడ కాలభైరవాన్ని కూడా ఫస్ట్ దర్శించుకున్న తర్వాతనే శివాలయం దర్శించుకుంటాం. ఇక్కడ తర్వాత ఏంది, పంచపాండవులు 5 పంచపాండవులు అక్కడ నిలయమైన ఉన్నది. తర్వాత హనుమంతులు, రాముడు, లక్ష్మణుడు అక్కడ వనవాసం వెళ్ళినప్పుడు రామలక్ష్మణులు ఇక్కడ హారం అనేది ఒకటి ఉన్నది అనేది ఒక నిరూపణ ఉన్నది. తర్వాత అప్పుడు కాకతీయులు ఉన్నప్పుడు ఇక్కడ భీమేశ్వరాలయం టెంపుల్గా నిర్మాణం చేయడం జరిగింది అనేది అదంతా పురాతనం నుంచి చేసిన టెంపులే. అక్కడ మనం ఏం తెలియదు, 1000 సంవత్సరాల నుంచి ఇక్కడ పురాతనం ఉన్న టెంపుల్. ఈ టెంపుల్కి ఎవరు వచ్చి దర్శనం చేసుకున్నా ఖచ్చితంగా వాళ్ళు కోరికలు నెరవేరుతాయి అనేది చాలా మాకు 1000 సంవత్సరాల నుంచి మా తాతలు తండ్రులు అందరూ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే విధానం జరుగుతుంది.
మరి ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే మా సంతాయపేట గ్రామం అంటేనే ఒక శృతితో ఉన్న ఒక శృతి అంటే ఇప్పుడు తాడ్వాయి మండలంలో కూడా ఒక హైలైట్ విలేజ్, మంచి విలేజ్ అని గుర్తింపు ఉన్నది కూడా రాజకీయ పరంగా కానీ మండల పరంగా కానీ మాది ఎప్పుడు కూడా హైలైట్ విలేజ్గానే సెలెక్షన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి గొడవలు ఉండవు, ఏది ఉండదు. ఇక్కడ ఉత్సవాలలో కూడా చాలామంది ప్రతి ఒక్కరు పిల్లలు తల్లిల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఫంక్షన్కి ప్రతి ఫెస్టివల్కి అందరు పాల్గొనడం జరుగుతుంది. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. సంతోషం. థ్యాంక్ యూ. సంతోషం. ఫ్రెండ్స్, ఇది మన గుడి ఎంట్రన్స్, సంతాయపేట స్వయంభులింగ దేవాలయం గుడి ఎంట్రన్స్. ఇది రండి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో మీకు తెలుస్తుంది. ఎడ్ల పొలాలు అమ్మసం కాబట్టి వాళ్ళు అక్కడ నుంచి అందరూ బయలుదేరారు. వాళ్ళు రావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి వాళ్ళకి మీకు గుడి ప్రాంతం ఆవరణలో ఉన్న ఏమేమి ఉన్న విశిష్టాలని చూపిస్తాం మీకు. నందీశ్వరుడు, ఇది స్వయంగా వెలిసిన నందీశ్వరుడు. స్వయంగా వెలిసిన నందీశ్వరుడు ఏమో విగ్రహము. ఇది స్వయంగా వెలిసిన నందీశ్వరుడు. ఈ స్వయంగా వెలిచాడు, దేవునితో పాటు స్వయంగా వెలిచారు. ఈ బండరాలకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఆ బండరాల మీద మనం ఏదైనా అనుకొని ఇట్లా చేయి పెట్టి కూర్చొని తీరలేని కోరిక ఉంటే ఇట్లా పెట్టుకుంటే ఆ బండరోత్ అనేది రౌండ్గా తిరుగుతుంది అనమాట. అది కూడా దీనికి ఉన్న ప్రత్యేకమైన విశిష్టత. దానికోసం కూడా చాలా మంది వచ్చి అది చేస్తూ ఉంటారు. అది వచ్చిందా లైట్? ఇదే అండి ఈ బండరోతు. ఇది రౌతనకూడదు, ఇది యాక్చువల్గా ఇది ఒక మన ఏమంటారు కోరికలు తెచ్చే ఒక, ఇది కూడా ఒక అభయాస్తం లాంటిది. మనం ఏదైనా కోరుకొని ఇలా పెట్టి కూర్చుంటే ఈ ఇది దీన్ని ఏమంటారు, ఈ గుండవత అనేది రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. మన కోరిక ఒక నిజమైన కోరిక, బలమైన కోరిక అయితే లేదంటే అది అలాగే ఉండిపోతుంది అనమాట. ఇది విశిష్టత. ఈ నందీశ్వరుడు అనేది స్వయంగా వెలిసిన నందీశ్వరుడు. ఇప్పుడు ఇక్కడ నేను మనం చేసి పెట్టిన నందీశ్వరుడు, ఇది స్వయంగా దేవునితో పాటు వెలిసిన నందీశ్వరుడు అనమాట. ఇక ఇది వచ్చేసి స్వయంభూ లింగేశ్వర దేవుడు స్వయంగా వెలిసిండు.
విప్పేసిపోవాలి బండి తీసి బెల్ట్ బండి తీసిపోవాలి. హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ. హర మహాదేవ శంభో శంకర. ఇది స్వయంభూ లింగం మన సంతపేటలో వెలిసింది. పెద్ద మండలం కింద ఆ దేవుడు మన పరమేశ్వరుడు మన కాపాడే పరమేశ్వరుడు వెలిచాడు. ఇది స్వయంభూ లింగం సంతపేటలో మన గ్రామానికి దగ్గరలో 1 కిలోమీటర్ దగ్గరలో ఉన్నది. ఇంత పెద్ద బండ పైన ఇక్కడ భక్తులు రద్దీ వచ్చినప్పుడు ఇది సుఖం ఈ స్వయంభూ లింగాన్ని దర్శించుకొని మీ కోరికలు నెరవేర్చుకుంటారని ఆశిస్తున్నాను. చూశారు కదా దేవాలయం ఎలా ఉందో. ఇది ఎవరో కట్టింది కాదు, చేసింది కాదు, స్వయంగా వెలిసిన స్వయంభూ లింగము. మీకు దీన్ని చూస్తేనే అర్థమవుతుంది, దీన్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది. చూడండి టెంపుల్ యొక్క అందాలు. ఇది వర్షాకాలం వచ్చినప్పుడు మీ కళ్ళు చెరిపోయే అందాలు కనిపిస్తాయి ఇక్కడ నుంచి. మీరు చూడండి, ఇక్కడ మొత్తం జలపాతంతో నిండిపోతుంది. మనం ఇట్లాంటి సీన్స్ ఎక్కడైనా మనం జనరల్గా మనము ఎడుపాయల్లో చూస్తాం ఇట్లాంటి సిచ్యువేషన్. కానీ కామారెడ్డికి 20 కిలోమీటర్ల దగ్గరలోనే ఇంతటి అద్భుతమైన ప్రకృతి అందం నెలకొంది. మీరు వర్షాకాలంలో గనక ఇక్కడికి వస్తే మీ ఫ్యామిలీతోటి స్వయంభూలింగం భీమేశ్వర ఆలయాన్ని దర్శించుకోవడంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మీరు చక్కగా ఎంజాయ్ చేసి ఒకరోజు దైవ సన్నిధిలో టైం స్పెండ్ చేసినట్టు చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, దట్టమైన అడవి మధ్యలో బండరాళ్ళు, జలపాతాలు, ఇట్లాంటి సుందరమైన ప్రదేశం మనకి చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ప్రత్యేకమైన ప్లేస్ దగ్గరకు వచ్చాము. దీన్ని ఎమ్మకోవడం అని అంటారు. దీని విశిష్టత ఏంటంటే, ఎవరైనా కోరికలు కోరుకొని ఈ బండరాల్లోంచి బయటికి వస్తారనమాట కోరుకొని. అట్లా వచ్చి ఆ కోరిక నెరవేరిన తర్వాత వచ్చి దేవుని దర్శించుకొని వాళ్ళు ఏమైతే కోరిక కోరుకున్నారో ఆ కోరికకు ప్రతిఫలంగా వాళ్ళు ఏమి ఇవ్వాలనుకుంటారో అది స్వామివారికి సమర్పించుకుంటారు. ఇది మెయిన్. ఇక్కడికి వచ్చేసి ఇది ఒకటి. దీంట్లోకి ఎవరైనా రావచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వారి వరకు ఎవరైనా, ఈ కోరిక ఉన్నవారు ఎవరైనా రావచ్చు. బక్క ఉన్నాం, లావు ఉన్నాం అట్లాంటివి అలా ఏముండదు. ఎవరైనా లావు ఉన్నవారైనా రావచ్చు, బక్క ఉన్న ఎవరైనా వచ్చి వాళ్ళ కోరిక ఏదో అన్నది కరెక్ట్గా నిర్ణయించుకొని బయటకు వస్తే ఆ కోరిక అనేది నెరవేరుతుంది. కొందరు రాలేకపోతే ఆ కోరిక నెరవేరడానికి కూడా ఉన్నది. ఆ విషయం ఏందనేది మనము ఒకసారి మనం గుడి లోపలికి వెళ్ళిన తర్వాత ప్రధాన అర్చకుని అడిగి తెలుసుకుందాం ఆ విషయం. మనం Each echoing step on the forest floor opens a world through an ancient door. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది మన సంతాయిపేట స్వయంభూలింగ ఆలయ ప్రత్యేకత. మీరు మొత్తం వీడియో చూసినారని నేను భావిస్తున్నాను.
ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇంకొక కాశీలాగా పిలుస్తారు దీన్ని. ఇక్కడ మీరు వచ్చి ఇక్కడున్న ఇప్పుడు మేము తీసినప్పుడు ఇంకా వర్షాలు లేకపోతే మీకు ఆ జలపాతాలు అవన్నీ మీకు తెలియదు. ఇక్కడ మీరు ఒకసారి వచ్చి విజిట్ చేస్తే ఇంకో కాశీని విజిట్ చేసినట్టే సేమ్ అదేవిధంగా ఆ జలపాతాలు కానీ మీరు చూసినాక రాముల వారి మళ్ళీ ఇక్కడ ప్రత్యేకమైనది ఏంటంటే 7 నదులు కలిసి ఇక్కడ మాఘమాస రోజు పుణ్య స్నానాలు నడుస్తూ ఉంటాయి. అది చాలా విశిష్టమైనది. దానికోసమని చాలా 1,50,000 మంది 2 లక్షల మంది అక్కడ నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తారు, చాలా దూర ప్రదేశాల నుంచి. కాబట్టి మీరు ఈ స్వయంభులింగాన్ని మేము మీకు వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళతో మాట్లాడించి మేము వెళ్ళి ప్రత్యేకంగా మీకోసం తీసాం. ఆ శివలింగాన్ని కూడా మీకు చూపించాలనే తాపత్రయంతో ఆ లింగాన్ని కూడా మీకు చూపించడం జరిగింది. అక్కడ స్వయంగా వెలిసిన మన నందిని కూడా మీరు చూశారు. ఇది మన ప్రత్యేకత. ఇది ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఏదైనా మీకు నచ్చింది కామెంట్ చేయండి, నచ్చని ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. మేము ఇంకేమైనా యాడ్ చేసుకోవాల్సి ఉన్నా కూడా కామెంట్ రూపంలో మాకు తెలియజేసి ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మరిన్ని పురాతన దేవాలయాలన్నీ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాం. మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ ఓకే లాస్ట్ రాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్రిస్మన్ బ్లాగ్స్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ క్రిస్మన్ బ్లాగ్స్. హాయ్ అక్కలు, అన్నలు, తమ్ములు, చెల్లెలు అందరికీ నమస్తే. బెల్ ఐకాన్ గుర్తితే పలిగిపోవాలి. మన యూట్యూబ్ ఛానల్ కూడా అదేవిధంగా పైకి ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, తెలిసిన వారందరికీ చెప్పి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం బెల్ ఐకాన్ గుద్దాలి, పగలాలి. లైక్లు మాత్రం ఈ వీడియోకి లైక్లు నేను ఒక 2000 ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అది మీ చేతుల్లో ఉంది. థ్యాంక్ యూ. బాయ్. తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు అందరికీ చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేస్తే ట్యాక్స్ పడేది లేదు, బిల్లు పడేది లేదు, ఏం లేదు. మేము ఏదో మా ప్రయత్నం చేస్తున్నాం. దానికి మీ సహకారం తోడైతే ఇంకా ముందుకు సాగడానికే ఈ ప్రయత్నం అంతే. మీకు కావాలంటే ఇప్పుడు ఎల్పిజి సిలిండర్లు కూడా వస్తలేవు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఎల్పిజి సిలిండర్ పంపిస్తాం. వీటికి కిలో చింతపండు, కిలో బంగారం జగన్ చెప్పినట్టు చెప్తే అట్లనే సబ్స్క్రైబ్ చేసుకుంటారా? జగన్ చెప్పినట్టు చెప్పి ఏం చేయలేమనుకో, మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేము కానీ ఇంకోటి చెప్తారు. పార్ట్ ఆఫ్ ది జోక్. కానీ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కష్టపడుతున్నాం వీడియో కోసం. చాలా దూరం వెళ్ళి వాళ్ళందరినీ పంతులతో మాట్లాడి, అక్కడ ఉన్న ప్రెసిడెంట్ గారితో, సర్పంచ్ గారితో మాట్లాడి వాళ్ళ పర్మిషన్ తీసుకొని గుడి లోపలికి అసలు ఎవరిని కూడా గుడి లోపలికి అసలు ప్రవేశం ఉండదు. మీరు చూశారు కదా స్వయంభులింగం ఎంత చిన్నగా ఉంది, పైన ఎంత పెద్ద బండ అవుతుంది. అక్కడికి వెళ్ళి కూర్చొని పంతులు మొత్తం ఇట్లా కూర్చొని ఉండాలి. కానీ మాకు పర్మిషన్ ఇచ్చి అంతసేపు మాకు వీడియో తీసుకోవడానికి వాళ్ళ అవకాశం ఇచ్చిందే మాకు చాలా గొప్ప విశేషం అది. అందుకే మీ ఇంత కష్టపడ్డానికి మీరు ఖచ్చితంగా మీరు ఆ వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకొని లైక్ కొట్టండి. లైక్స్ ఎక్కువ, షేర్స్ అండ్ సబ్స్క్రైబ్స్. బెల్ ఐకాన్ గుర్తు పగిలిపోవాలి. ఇక మీరు ఏం చేస్తారో కానీ మన యూట్యూబ్ ఛానల్ మీకు ఇదే విధంగా అందిస్తూనే ఉంటాం. ఇంకా ఈ వీడియో తర్వాత ఈ వీడియోని బట్టి, ఈ లైక్స్ని బట్టి, మీరు చూసిన దాన్ని బట్టి, మీరు ఇచ్చిన కామెంట్స్ని బట్టి ఇంకా ముందు మేము ఏం చేయాలన్నది మేము దానిపైన వర్క్ స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ తమ్ముళ్ళు, అక్కలు, చెమ్మలు. బాయ్.